హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ కిచెన్. ఈరోజు కేవలం మనకి సమ్మర్లో మాత్రమే దొరికే మామిడి పండుతో మ్యాంగో లస్సీ ఎలా చేసుకోవాలో ఆ రెసిపీ చూసేద్దాం. చాలా బాగుంటుంది. సాయంత్రం టైంలో ఇలాగ లస్సీ చేసుకుని మీరు ఒక గ్లాస్ తాగారంటే చాలా రిఫ్రెషింగ్గా కూడా అనిపిస్తుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి రెసిపీ చేయడం కోసం నేను ఇక్కడ ఒక బంగినపల్లి మామిడి పండు తోలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. మీ దగ్గర బంగినపల్లి కాకపోయినా ఏ రకం మామిడి పండు దొరికినా తీసుకోవచ్చండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక కప్పు పెరుగు, అంటే దగ్గర 200 to 250 ml పెరుగు ఉంటుంది. దాంట్లో మనము కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలన్నింటినీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడి, అలాగే రుచికి సరిపడా పంచదార వేసుకోవాలి. ఇక్కడ మీరు తీపికి బదులుగా మీకు ఇష్టమైనది ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చండి. లైక్ డేట్ సిరప్, బెల్లము, ఇలాగ హనీ, చాలామంది రకరకాలుగా వాడుతూ ఉంటారు కదా. సో మీ టేస్ట్ తగినట్టుగా వేసుకొని ఒక 3-4 ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు మనము బ్లెండ్ చేసుకున్నామంటే చక్కటి స్మూదీ లాగా పేస్ట్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు చిక్కదనం ఎంత ఉందనేది చూసుకొని అవసరమైతే 1 లేదా 2 గ్లాసులు నీళ్లు కలిపి మిక్స్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మ్యాంగో లస్సీ అనేది రెడీ అయిపోతుంది. సో ఇలా తయారు చేసుకుని ఒకసారి మీరు టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ నాతో కామెంట్స్లో షేర్ చేయండి. మరి రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం స్వప్నాస్ కిచెన్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. Till then, bye bye. Thanks for watching.